ఏంటి ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది? సామాజిక జీవితానికి సంబంధించిన సామెతలు. ఒకటి ఏంటంటే పరస్పర సంబంధాలు, 2 పరస్పర సమాధానం, 3 పరస్పర సహాయం, 4 పరస్పర విధేయత. అయితే ఎంతవరకు బాగానే ఉంది. సామెతలను బట్టి మనం ఇదే కోణంలో మనం ముందుకెళ్ళామనుకోండి, బాగానే ఉన్నట్టు కనపడుతుంది. అయితే విషయం ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి మనకి. సామాజికంగా వాళ్ళ అవసరం మనకెంత ఉందో మన అవసరం కూడా వాళ్ళకి అంతే ఉందని చెప్తున్నాం కదా. నేను ముందు చెప్పాను మీకు. ఏ విషయం చెప్పాను? ఒకరితో ఒకరికి మరొకరితో సంబంధం లేకుండా ఈ లోకంలో బ్రతకటం కష్టం కాదా? ఇప్పుడు ఉదాహరణకి ఒక విగ్రహారాధకుడైనటువంటి ఒక వ్యక్తి కంపెనీలో క్రైస్తవుడు ఉద్యోగం చేస్తున్నాడు, చెయ్యాలి. అక్కడ ఉద్యోగ ఆఫర్స్ ఇచ్చాడు, చెయ్యరా, వెళ్ళొద్దా? అతను విగ్రహారాధకుడు, వెళ్ళాలా లేదా? మన బతకాలంటే ఏం చేయాలి? వెళ్ళాలి కదా. మన క్రైస్తవులం, మనకు పెద్ద కంపెనీ ఉంది, అందులో పనిచేయడానికి ఒక అన్యుని మనం పెట్టుకోవద్దా? పెట్టుకోవాలా లేదా? అంటే మన అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళ అవసరం మనకున్నట్టే, వాళ్ళ అవసరం మనకున్నట్టే మన అవసరం వాళ్ళకుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చెప్పింది కదా అని చెప్పేసి కొన్ని మనం దేవుడు మనకు పెట్టిన నియమాలను అతిక్రమించకూడదు. సామెతల గ్రంథం ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి సామెతలకి సరిపోతాయి, కానీ నియమానికి సంబంధించి మనం కొత్త నిబంధన చట్టం కిందకు వస్తాం కాబట్టి, అపోస్తుల బోధ కిందకు వస్తాం కాబట్టి అది కూడా చాలా ప్రాముఖ్యం. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో లోక విషయంలో మనం గమనించాలి. సామాజిక జీవితం అంటే ఏంటి? సామాజిక అంటే ఏంటి? లోకపరమైన మన సరిహద్దులు దాటి బయట. ఇది క్రీస్తు సమాజం అయితే అది మామూలు సమాజం. ఈ రెండు కలిపి వెళ్తున్నాయి. మరి ఇప్పుడు ఇన్ని చెప్పిన దేవుడు వారితో ఎలా డీల్ చేయాలి ఈ విషయాలు చెప్పడా? పరస్పరంగా ఇవి కలిగి ఉండాల్సిన విషయాలు చెప్పాడు, బాగానే ఉంది. మరి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవరినిచ్చి వివాహం చేయాలి? నా కులపడికి ఇచ్చి వివాహం చేయాలా? లేకపోతే ప్రభు నమ్ముకున్నవాడికి వ్యక్తికి చేయాలా? లేకపోతే నాకు కొడుకులుంటే నేను ఎవరి పిల్లలకి చేయాలి? ఇలాంటివన్నీ ఇప్పుడు ఉదాహరణకి క్రికెట్లు జరుగుతున్నాయి, క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, క్రీడలు జరుగుతున్నాయి. మనం అక్కడికి వెళ్ళొచ్చా? వాటిలో మన పావులు పంపులు పొందొచ్చా? సంస్కృతికి సంబంధించి తాలిబొట్టు, అలాగే విగ్రహాలకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ ప్రసాదాలు మనకు తినొచ్చా? ఇలాంటివన్నీ కూడా సామెతల కింద చెప్పలేదు, కానీ అపొస్తలుల బోధలో చాలా విపులంగా చెప్పాడు. కాబట్టి మనం సామాజిక జీవితానికి సంబంధించి ఇక్కడితో ఆగిపోతే సరైన న్యాయం జరగదు పాఠానికి. ఏం చేయాలి ఇప్పుడు? మరి ఏం చేయాలి? సంఘానికి లోకానికి మధ్య వ్యత్యాసం చూడాలి. సంఘం లోకం ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనే పాఠాన్ని అపొస్తలులు ఏం చెప్పారో దానిలోంచి కొద్ది ముందుకు వెళ్దాం. సంఘము లోకం అని పెట్టుకోండి. సంఘము లోకము. ఈ విషయం ఎక్కువ జాగ్రత్తగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సామాజిక జీవితానికి సంబంధించి దాన్ని అనుసరిస్తూనే మనం మన ప్రభు మనకు ఆజ్ఞాపించిన విషయాన్ని మరవకూడదు. ఏం చెప్పారు ప్రభు వారు? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. 17వ అధ్యాయము 16వ వచనం చూడండి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆయన శిష్యులైనటువంటి అపొస్తలుల గురించి ప్రార్థన చేస్తూ, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని, యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటల్ని మనసులో పెట్టుకుని అపొస్తలుల బోధ దాటి మనం ముందుకు వెళ్ళకుండా సంఘం లోకంతో ఎలా ఉండాలో ఆ విషయాలు కలిగి ముందుకెళ్ళాలి. లేదనుకోండి దెబ్బతింటాం. మన ఆత్మకి ఎప్పుడైనా సరే గాయం అవ్వచ్చు, మన ఆత్మ అపవిత్రతలకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ విషయాలు కొద్ది జాగ్రత్త వహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకమునకు సంఘానికి మధ్య గల సంబంధాలు చూస్తున్నాం. లోకం అంటే ఇప్పుడు ఏంటి? సమాజమే కదా. ఇప్పుడు సామాజిక జీవితానికి సంబంధించి సంఘం లోకంలో ఉంది కాబట్టి
వీళ్ళ మధ్య కొన్ని విషయాలు మాట్లాడతాను నేను. ఒకటి సంబంధ బాంధవ్యాల విషయమే. సంబంధ బాంధవ్యాల విషయమే. సంబంధ బాంధవ్యాలంటే వివాహం కుదుర్చుకునే సంబంధాలు ఉంటాయి కదా. మరి దేవుడు చెప్పాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఆజ్ఞ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభు వచ్చే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. రక్త సంబంధికులు కాదు ఇక్కడ, వివాహానికి సంబంధించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:17 వారి మధ్య నుండి బయలువెడలి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఇది పాయింట్ ఆలోచించేద్దాం. సంబంధ బాంధవ్యాలు అని ఇక్కడ పెట్టుకున్నారు కదా మీరు. సంబంధ బాంధవ్యాల విషయమే అని ఇక్కడ పెట్టుకున్నారు కదా. ఇక్కడ బ్రాకెట్లు ఏం పెట్టుకుంటారంటే వివాహము అని పెట్టుకోండి. వివాహానికి సంబంధించి కొత్త నిబంధన ఏం మాట్లాడుతుంది? వివాహము ఏమని చెప్తుందంటే బైబిల్, వారి మధ్యలో ఉంచి బయటకు వచ్చేసి ప్రత్యేకంగా ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడంట. కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. వివాహానికి సంబంధించి వివాహం కానిటువంటి క్రైస్తవులు భర్తను లేదా భార్యను ఎన్నుకునే విషయమై ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి సూత్రం జాగ్రత్తగా పాటించాలంట. జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ విషయాన్ని. పౌలు గారు ఏం చెప్తున్నాడు అన్న విషయాన్ని వివాహం కానటువంటి క్రైస్తవులైన దేవుని పిల్లలు ఉంటారు చూసారా, ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు, వాళ్ళు గుర్తించాల్సింది, జాగ్రత్తగా పాటించాల్సింది, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ వచనమే. చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. తర్వాత ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో, వివాహ విషయం దగ్గరికి వచ్చేసరికి మత సంబంధమైనటువంటి అన్ని సూత్రాలు పాటిస్తారు, కానీ వివాహానికి సంబంధించినటువంటి సూత్రం పాటించరు. ఎందుకని? జీవితంలో ఒక భాగం కాబట్టి. జీవితంలో ఒక భాగం కాబట్టి మత సంబంధమైనవన్నీ పాటిస్తారు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, శుక్రవారం కూడికి వెళ్ళాలి, ప్రార్థన పెట్టించుకోవాలి, అది ఇది బాగానే చెప్తారు. కానీ వివాహం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు? ఇది కొరింథీ 2వ పత్రిక 6:17 ఉంది కదా, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉన్నాను అన్న సంగతి. దాన్ని మాత్రం మర్చిపోతారు. చాలామంది భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఈ విషయాన్ని మర్చిపోతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వివాహం కానిటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక మాట అడుగుతున్నాను, ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ ఈ వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆత్మని ప్రేమించేవారైతే, ఈ వివాహం కానిటువంటి ఈ స్త్రీ పురుషులు పతనమైపోవటం వాళ్ళకి ఇష్టం లేకపోతే, ఈ వివాహం కానిటువంటి స్త్రీ పురుషులు వాళ్ళ జీవితంలో మనశ్శాంతిని నెమ్మదిని పాడు చేసుకోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ వచనాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ వచనాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే భక్తిహీనులైన వారిని వివాహం ఆడితే ఖచ్చితంగా వాళ్ళ ఆత్మకి ఇబ్బంది ఉంటుంది. ఎవరో అక్కడక్కడ ఒకరిద్దరు తగలొచ్చేమో, అంతే, ఒకరిద్దరు తగలొచ్చేమో. ఇదంతా కూడా ఎలా ఉంటుందని అంటే లాటరీ టైపు. లాటరీ అన్నిసార్లు తగిలేస్తుందా? లాటరీ ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అన్యజనుడైన వ్యక్తిని వివాహవాటం కూడా లాటరీ లాంటిదే. చెప్పలేం. ఏంటి చేసుకున్న తర్వాత ప్లస్ అవుతుందా, మైనస్ మాత్రం అవుతుంది. లాటరీలో ఏం చెప్తాం మనం? ఇది తగలదు. ఎందుకని? అది నమ్మకం లేనిది, అది మనకెందుకు తగులుతుంది అన్నట్టుగా. అలాగే ఈ భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు విశ్వాసలేనటువంటి భక్తిహీనరాలను ఎంపిక చేసుకుంటే అతడు మాత్రం నిన్ను నష్టపరచవచ్చు, వెళ్ళొద్దని కామెంట్ చేయొచ్చు. కాబట్టి ఈ విషయంలో కొద్ది జాగ్రత్త వహించాలి. సామాజిక జీవితానికి సంబంధించి పరస్పర సంబంధాలు కలిగి ఉండమన్నాడు కాబట్టి వాళ్ళని చేసుకుని మనం రక్షించుకోవచ్చు. వాళ్ళని ఎవరు కాపాడతారో నేను చేసుకోకపోతే అంటారేమో. మీకు అర్థమవుతుందా? మనం ఎలా వాళ్ళని చేసుకోకపోతే ఎవరు కాపాడతారు వాళ్ళని? వెళ్ళు బాబా, నీకు ధైర్యం ఉంటే, నీకు శక్తి ఉంటే, నీకు సామర్థ్యం ఉంటే. నీ ఆత్మను నువ్వు గాయపరుచుకోకూడదంటే, నీ ఆత్మను నువ్వు ప్రేమించుకునేవాడు అయితే వాటి జోలికి వెళ్ళకూడదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇందాక చూసాం, 6:17 చూసాం కదా. 14 చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు. జోడు, ఇది పాయింట్ మెయిన్. ఇది పౌలు గారు చెప్పింది. జోడు అంటే ఏంటనుకుంటున్నారు? వివాహానికి సంబంధించిందే. జోడు రాసుకోండి. జోడు అంటే తొడుక్కుని జోడు కాదండోయ్. జోడు అంటే ఏంటి? జత. ఇది గ్రీక్ బైబిల్లో కాడి అని ఉంది. కాడి. జోడు అంటే ఏంటి? జోడుగా అంటే ఏంటి? కాడి కదా. కాడి అని ఈ పదం వివాహానికి చాలా స్పష్టమైనటువంటి చిహ్నం కదండి. జతపరుచుట అంటే ఏంటి అర్థం? ఇద్దరిని కలపటం. జతపరచడం అంటే ఏంటి? కాడి అంటే ఏంటి? ఇద్దరి మీద ఒక దాన్ని పెట్టడం, అంటే ఇద్దరిని కలిపి కాడి మోపటం కదా. అంటే జోడు అన్న కాడి అన్న ఒకటే. అంటే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని చెప్పినా కూడా చాలామంది వ్యతిరేకమైన వాళ్ళతో సంబంధాలు కుదుర్చుకుని వారి జీవితాల్లో సుఖం లేకుండా, నెమ్మది లేకుండా విడిపోతున్నటువంటి పరిస్థితులు ఇన్ని చూస్తున్నాం. 100కి ఒకవేళ ఎలా చేసుకున్న జంటలు ఉంటే కనుక 100కి 1-2 సక్సెస్ అవుతాయేమో, మిగతా 98 కూడా సక్సెస్ అవ్వట్లా. కాబట్టి సామాజిక జీవితానికి సంబంధించి సంబంధ బాంధవ్యాల విషయమై వివాహానికి సంబంధించి ఎవరిని పడితే వారిని చేసుకోవద్దు అని కొత్త నిబంధన చెబుతుంది. ఎవరిని పడితే వారిని చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని బైబిల్ చెబుతుంది. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కాడి అనే దాని విషయానికి వచ్చేసరికి మారిపోతున్నాయి. కారణం ఏంటై ఉంటుంది అంటే కులం, డబ్బు, అందం. ఇది ఎక్కడ ఫోకస్ అవుతుందంటే దీనికి ఈ పక్కన వేరేదో రావటం కారణం ఏంటి? కులం, డబ్బు, అందం. మెయిన్ ముందు కులం చూసుకుంటారు, తర్వాత కట్నం ఎంత ఇస్తారు చూసుకుంటారు. ఈ 2 అయిపోయిన తర్వాత అందంగా ఉంటుందా ఇది చూసుకుంటారు. ఈ 3 దొరికితే నీకు విశ్వాసం దొరకదు. ఈ 3 కావాలంటే నీకు విశ్వాసం దొరకదు. అర్థమవుతుందండి? సరే ముందుకు వెళ్దాం. ఒకసారి ఈ కాడి అనే దానికి పాత నిబంధనలు ఏం చెప్పాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 22:10. ద్వితీయోపదేశకాండము 22:10. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను జత చేసి ఏం చేయకూడదు? ఇది నిషేధం. అంతేనా? దున్నకూడదంటే ఏంటి? దున్నకూడదంటే ఏంటి? ఉంటే 2 ఎద్దులు ఉండాలి, ఉంటే గాడిదలు ఉండాలి. వాస్తవానికి చేను దున్నేది ఎద్దులే, గాడిదలు దున్నవు. గాడిదలు బరువు మోస్తాయి. గాడిదల మీద ఎవరు కాడి పెట్టరు. రోడ్లంటే తిరిగే గాడిదల మీద ఎవరు కాడి పెట్టరు. అంటే పనికి మాలినటువంటి మనుషులతో జతకడితే, రోడ్లంటే తిరిగే మనుషులతో జతకడితే ఈ భాగస్వామికి ఏం పడిపోద్ది? ఇదేమో పట్టుకుంటుంది గాడిది, ఎద్దేమో ఎత్తుగా ఉంటుంది. ఈ కాడి ఎలా ఉంటుంది? ఇలా బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు గాయం ఎవరికి అవుద్ది? గాడిదిగా ఎద్దుగా? ఎద్దుగా అవుతుంది. ఎందుకంటే ఎత్తుగా ఉంది కాబట్టి అది మొయ్యదు, దానికి అందదు. ఇదే ఆ కాడి కూడా ఇదే మోసుకుని తిరగాలి. మొత్తం ఈ మెడంతా పుళ్ళు పడిపోద్ది, ఆయాసం వచ్చేస్తుంది, లాగలేక పేయగలేక. అలా కట్టకూడదు, అలా జత కట్టకూడదు. అసలు ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అలా జత కట్టారా అక్కడ చేను నూర్పవదు, ఇక్కడ ఈ ముందుకు సాగలేవు. అర్థమవుతుందా? లేవికాండం 19:19 చూడండి. లేవికాండము 19:19. మీరు నా కట్టడలను ఆచరింపవలను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలనీయకూడదు. ఏంటండి? ఇతర జాతి జంతువులతోటి నీ జంతువుల్ని కలనవ్వకూడదు. నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారియు కలిపిన బట్ట వేసుకొనకూడదు. చూడండి, ఇప్పుడు షర్ట్కి ఏ దారం కుట్టాలి? వేరేది వేరేది వేసాడనుకోండి, దారం ఎలా కనపడుతుంది? చాలా సిరగ్గా అంతుంది కదా. అంటే దేనికి సంబంధించింది అది ఇముడుతుంది, సెట్ అయిపోద్ది, తెలీదు, వెలుతు కనపడదు. ఇక జేబుకి ఇంకో క్లాత్ ముక్క వేసాం అనుకోండి, ఇదంతా కాటన్ వేసుకుని ఇది సిల్క్ వేసాను అనుకోండి, ఎలా ఉంటుంది? సెట్ అవ్వదు.
అంటే వెలితి కనపడిపోద్ది. అలాగే జీవితాల్లో కూడా దారానికి కురుపుసుకు కుదురుతుందా? చాలా చిరాకుగా ఉంటుంది. అది ఒక రకమైన జాతి జంతువులకి మరొక జాతి జంతువుల్ని జత కట్టకూడదు. ఈ కాడి అనేది, ఈ జంతువులు అనేవి అదే ఆ కోణంలోనే మాట్లాడుతున్నారు దేవుడు. వివాహ బాంధవ్యాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడతాలో ఎవరిని పడతాలో చేసుకుంటే కష్టమైపోద్ది. ఇప్పుడు గాడిద ఎద్దు అన్నా కదా ఇందాక, ఇది ద్వితీయోపదేశకాండం 22:10 గాడిది ఎద్దు 2 జంతువులు కదా ఇవి. 2 జంతువులు అంటే 2 జంతువుల స్వభావం వేరువేరుగా ఉంటాయి, ఒకేలాగా ఉంటాయా? గాడిద స్వభావం వేరు, ఎద్దు స్వభావం వేరు. అందుకే అవిశ్వాసికి విశ్వాసితో జోడు కుదరదు. విశ్వాసికి అవిశ్వాసి ఇబ్బందిగా ఉంటాడు, విశ్వాసికి ఇబ్బందిగా ఉంటాడు. అందుగురించే ఇలాంటి భిన్నమైన స్వభావాలు ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కలపకూడదంట. ఒకరేమో లగ్జరీ లైఫ్ కావాలంటారు, ఒకరేమో చదువుకునే రకం. ఇప్పుడు ఏమవుతుంది ఇద్దరికైనా? ఒకళ్ళేమో ఎంజాయ్ అంటారు, ఇంకొకళ్ళేమో ఎక్కడి నుంచి తేవాలంటారు. అంటే 2 గుణాలు. భక్తురాలైనటువంటి విశ్వాసరాలను చేసుకున్నాడు అనుకోండి, ఈ తిరిగిపోతూని చేసేస్తారండి, తాగుబోతని చేసేస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరిది? ఈవిడ భక్తి ఏమవుతుంది? ఎంత గాయమైపోద్ది ఈవిడ ఆత్మ. ఈయన బట్టి ఆ పిల్ల అటు తిరిగిపోద్ది. లేకపోతే ఈ అమ్మాయి ఎంజాయ్ చేసేసిద్ది, లోకంలో తిరిగి లోకాన్ని ఎక్కువ ప్రేమించింది అనుకోండి, ఇంకా అతను ఏమవుతాడు? కాబట్టి వేరు గుణాలు కలిగిన వారిని, భక్తిహీనులు భక్తుల్ని కలిపి ఈ 2 కలపడం ఇవన్నీ కూడా వ్యతిరేకమైపోతుందంట. అందు గురించి లోకంలో మనం సంబంధ బాంధవ్యాలకు సంబంధించి వివాహాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా జతపరచాలి. కొన్ని సందర్భాల్లో కులం అంటున్నాం కదా, కులం గురించి నేను మాట్లాడుతున్నానని ఇలా అనుకోవద్దు. కులాంతర వివాహాలు కూడా చేస్తున్నారు క్రైస్తవులైన వారు. కొంతమంది ఉదారత కలిగి మా పిల్లలు దేవుని నమ్ముకున్నవారు కాబట్టి చర్చిలోనే వేరే కులానికి చెందినటువంటి అబ్బాయి, చర్చిలోనే ఆ కులానికి సంబంధం కానటువంటి ఒక అమ్మాయి వాక్యమిని కులాంతర వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మంచిది, అది సభ్య సమాజానికి చాలా మంచిది. సామాజికంగా ఇలాంటిదే దేవుడు కోరుకుంటున్నాడు, కాదని అంటలా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళ ఆహార అలవాట్లు వేరు, వాళ్ళ ఆహార అలవాట్లు వేరు. అది కూడా జాగ్రత్త చూసుకోండి మీరు. కులాంతర వివాహం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడని దేవుడి మాటకు లోబడి చేస్తున్నప్పుడు మన ఓ సహోదరి అదే బాధపడుతుంది. ఈ అమ్మాయి ఏమో నాన్ వెజ్ తింటుంది, అతడేమో నాన్ వెజ్ తినడం. ఇప్పుడు గొడవల కింద ఉన్నారు. అప్పుడే 2 నెలలు 3 నెలలు దూరంగా ఉన్నారు. ఇంకా అంటే సివుకుపోయింది, దానికి ఎవరైనా బోట్లు ఎత్తి తాగుతుందేమో కానీ లేకపోతే తెగిపోద్ది. ఏంటి ఇక్కడ విషయం? ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఎన్ని కూరలు వండుకోవాలి? వండుకుంటారా? అంత ప్రేమ ఆప్యాయతలు ఉంటాయా కదా? ఇంకోటి ఏంటంటే, మొన్న మలికిపురం జరిగిన సంఘటన. 2 కులాలు జాగ్రత్త చూసుకోవాలి చేసుకునేటప్పుడు. ఆహార నియమాలు, వాళ్ళ పడిగట్టు పద్ధతులు కూడా చూసుకోవాలండి, లేకపోతే దెబ్బతినేస్తారు. ఇంతకీ విషయం ఏంటంటే, క్రైస్తవులం ఇద్దరు ఒకే కులం, దేవుడు నమ్ముకున్న వాళ్ళే చేసేసారు. ఇంతకీ కుర్రోడేమో క్రీస్తు సంఘం, పెళ్లి కూతురేమో పెంతుకొస్తూ, అదే పెళ్లి కుమార్తె. తీరా ఫస్ట్ ఎత్తి పంపిస్తారు కదా, సరే అలా కూర్చున్నాడంట. పెద్ద ఎర్రెరి కేకలేస్తుందంట పిల్ల. ప్రార్థన చేసుకుందామని ఎర్రెరి కేకలేస్తుంది. మొత్తం తలుపు బద్దలు కొట్టి బయటకు వచ్చాడు. ఏంటనంటే భాషలు మాట్లాడుతుంది. 8 నెలలు దూరంగా ఉన్న తర్వాత ఏంటనంటే ఆ భాషలు మాట్లాడలేదు మనోడు. నాకు భాషలు వచ్చేస్తున్నాయి, ప్రార్థన మోకరించేదానికి నాకు ఏదో వచ్చేస్తుందని ఆ పిల్ల. మొత్తం మంది మొన్నే సెటిల్ చేసి మళ్ళీ పంపించారు. 15 రోజులు 20 రోజులైంది. మలక్పురం ఆ 2 డినామినేషన్లు కూడా జాగ్రత్తగా దేవుడు నమ్ముకుంటే సరిపోద్దా? అంటే 2 రకాలైనటువంటి డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు వివాహం చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇది మనకు సంబంధించింది, సామాజిక వ్యవహారం కాదు ఇది. బయట అనేది చేసుకునేటప్పుడు దేవుని నమ్మనటువంటి ప్రజలతోటి దేవుని నమ్మని ప్రజలకి పొత్తు కుదరదు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్చుకోవాలి కదండి. అంటే నీకు ఆ ధైర్యం ఉంటే, నీకు ఆ గట్స్ ఉంటే వెళ్ళొచ్చు. పోతే అటుపోతావు, బతుకుంటే ఇటు వస్తావు, అంతేనా? మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన ఉన్నవాడిని కింద ఉన్నవాడు లాగటం సులువు, కింద ఉన్నవాడిని పైన ఉన్నవాడు లాగటం చాలా కష్టం. ఎందుకంటే వాడికి బోట్ ఏమి ఉండదు పైన ఉన్నవాడికి, వీడికి అన్నీ ఉంటాయి కింద ఉన్నవాడికి. అంత స్పీడ్గా లాక్కిపోతాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని
సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా మనకు కొత్త నిబంధన తెలియజేస్తుంది. తర్వాత బి, లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాదను అనుసరించకూడదు. రోమపత్రిక 12 అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరములను సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని ఉంది. మీరు లోక మర్యాదను అనుసరింపక. అయితే ఇదే వచనం ఎన్ఎల్టీ అనే తర్జుమా. ఈ లోకపు ఆచారములను ప్రవర్తనను నకిలీ చేయక. ఎంఎస్జి కనీసం ఆలోచించకుండా నీ నాగరికతకు సర్దుకొనున్నట్లు అతుక బడక. తర్వాత ఎన్ఈబి ప్రస్తుతపు లోక విధానాన్ని అనుసరించక. దేనికి ఇవన్నీ? లోక మర్యాదను అనుసరింపక అన్నాడు కదా పౌలు గారు. మన తెలుగు బైబిల్లో ఉన్నది అది. ఎన్ఎల్టీలో ఏముంది? ఈ లోకపు ఆచారములను ప్రవర్తనను నకిలీ చేయక. అంటే ఆచారాలు కూడా ఏం చేస్తున్నారు క్రైస్తవులు? నకిలీ చేస్తున్నారు. అంటే ఏంటి? మిక్స్ అయిపోతున్నాయి. వాళ్ళు చేసి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసేది వాళ్ళ దాంట్లో కనపడుతుంది. ఆచారాలు ప్రవర్తన కూడా ఏమైపోతుంది? నకిలీ. అంటే వాడు తాగుతున్నాడు, వీడు తాగుతున్నాడు. ఎందుకు తాగుతున్నాడంటే వాడు తాగుతున్నాడు అని వీడు తాగుతున్నాడు అంటున్నాడు. ఇప్పుడు మీరే తాగేస్తున్నారు కాబట్టి మేము తాగితే తెప్పంటే వాళ్ళని అంటున్నారు. ఇప్పుడు ఇంతకు విషయం ఏంటి? క్రైస్తవుడు లోక మర్యాదను అనుసరిస్తున్నాడు. తర్వాత ఏమంటాడంటే కనీసం ఆలోచించకుండా, కనీస విజ్ఞాత లేకుండా నీ నాగరికతకు సర్దుకొనున్నట్లు దాని యందు అతుకబడక. చాలామంది మనం ఏం చేస్తామంటే నాగరికతకి సంబంధించి ఆచారాలకు సంబంధించి ఉపవాసం ఉందనుకోండి, ఉదాహరణకు ఉపవాసమే అనుకుందాం, చేయాలా ఉపవాసం చేయకూడదు అన్నది కాసేపు పక్కన పెడదాం. ఉపవాసము క్రైస్తవులుగా మీరు మైండ్ పక్కనెట్టండి కాసేపు. మీరు క్రైస్తవులు కాదు. ఉపవాసము అనే పదం ఏ రోజు వస్తుంది చెప్పాలి? శుక్రవారమేనా? ఎవరు చెప్పారు? బైబిల్లో ఉందా? నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. ఉపవాసము అనే పదం వినపడంగానే మీకు ఏమొస్తుంది? శుక్రవారం వస్తుంది. ఎందుకని? అందులో ఉన్నప్పుడు, విగ్రహారాధనలు ఉన్నప్పుడు మనం ఏం చేసాం? శుక్రవారాలు ఉపవాసాలు ఉన్నాం కదా. ఇప్పుడు మన వాళ్ళు ఆ రోజు ఎందుకు పెట్టారు అంటే వేరు వేరు కారణాలు చెప్పొచ్చేమో, కానీ ఖచ్చితమైతే మరి ఇదే కలిపేసుకున్నారు ఏయి కదా. మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పెళ్ళికి అక్షింతలు వేయాలి కాబట్టి అక్షింతల స్థానంలో పువ్వులు పెట్టుకుంటున్నారు కదా. పసుపు రాయకండి, గంధం రాయండి అంటున్నారు. పసుపు రాస్తే అందులోకి వెళ్ళిపోద్ది, గంధం రాస్తే స్పెషల్. ఏం తేడా ఏముంది? అదే చెప్తున్నాడు. కనీసం ఆలోచించకుండా నీ నాగరికత ఏదైతే ఉందో దానికి సర్దుకోవడానికి దాని యందు అతుక్కుపోకు. లోక మర్యాదను అనుసరించుకుంటున్నాడు. కొత్త నిబంధన మనల్ని ఖండిస్తుంది తీవ్రంగా ఈ విషయంలో. ప్రస్తుతపు లోక విధానాన్ని అనుసరించక. ఇప్పుడు చాలామంది ఈ విషయంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. కొంతమంది తెలివైన వాళ్ళు బయలుదేరారు కదా, వాళ్ళు ఏమంటారంటే ఇంతకు మునుపు లేదు ఈ డిస్కషను, విగ్రహాలు కనిపించింది తినచ్చా లేదా అన్నది ఇంతకుముందు లేదు డిస్కషన్. ఈ మధ్యకాలంలో కొత్త జనరేషన్లో ఈ వాదన ఎక్కువ తీసుకొస్తున్నారు.
దీన్ని ఎక్కువగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేద్దామని ఆలోచనతో కొంతమంది మతశాంతస్వాదులు చేస్తున్నటువంటి కార్యక్రమం అది. కాబట్టి ఈ విషయంలో కనీస జ్ఞానం లేకుండా ఈ లోకవేదాన్ని అనుసరించే కార్యక్రమాలు కొంతమంది మేము మహాజ్ఞానులు అనుకుని అందులోకి క్రైస్తవులను తీసుకెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలివైన వాళ్ళు బాగా ఒక గంట ప్రార్థన ఉండదు, బైబిల్ చదవటం ఉండదు, ఏముండదు. వాళ్ళు మాత్రం ఫిలాసఫీలు మాట్లాడతారు. విశ్వాసులు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రసంగం వినేసి వీళ్ళు వెనకాల తైతక్కలాడుతుంటారు. వీళ్ళకి ఏం తెలుసు, అతను ఏది చెప్పాడు వాళ్ళనట్టుకుని వీళ్ళు వెళ్ళాడతాం. వీళ్ళకి ప్రత్యేకంగా బైబిల్తో అనుబంధాలు ఏముండవు, చదువుకోవటం ఉండదు, వివరణ ఉండదు, ఏం మాట్లాడుతున్న గ్రంథం కనీసం ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అతను ఏదో చెప్తున్నాడు, అతను ఫాలోవర్ కాబట్టి అతను చెప్పింది ఈవిడ వినేస్తుంది, వినేసి లెక్చర్లు చెప్పేస్తుంది మనకి. సేవకుడు అలా మాట్లాడుతున్నాడు ఏంటని కూడా ఉండదు, లెక్చర్లు మాట్లాడేస్తారు వాళ్ళు. కానీ అసలు బైబిల్ ఏం చెప్తుంది అన్నది మనం ఆలోచించాలి. ఈ లోక మర్యాద అనే దాని గురించి బైబిల్లో చూద్దాం. మర్యాద అనే దానికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. మనం లాజికల్ మాట్లాడకూడదు. లోకంలో ఉన్న వాళ్ళకి కాపాడుకుంటామండి, ఇలాంటి పనికి మన లాజికల్ మాట్లాడకూడదు. దేవుడు చెప్పాడు అని అంటే ఆయనకి తెలీదా? ఆయన రూట్ మ్యాప్ వేయడా? దానికి సంబంధించినటువంటి నియమాలు ఏం చెప్పడా? చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. మర్యాద అంటే ఏంటి అని అంటే, మర్యాద అంటే ఏంటి అని అంటే క్రమం. వారు ఏర్పాటు చేసుకున్న మర్యాద అంటే వారు ఏర్పాటు చేసుకున్న క్రమం అని పెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథంలో ప్రవక్త దగ్గరికి జనాలందరూ వెళ్ళి మాకు రాజు కావాలి అని అడుగుతున్న ఒక సందర్భం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఎవరి మర్యాద చొప్పున? సకల జనుల మర్యాద చొప్పున అంట. ఎవరి మర్యాద వద్దలకి? వాళ్ళు న్యాయాధిపతులను కానీ నిన్ను కాదయ్యా సమూయేలు, నన్ను వద్దనుకుంటున్నారు. ఎవరు కావాలంటే వీళ్ళకి? సకల జనుల మర్యాద కావాలంట. ఎవరి మర్యాద కావాలి వీళ్ళకి? రాజుల మొదటి గ్రంథం 18:20 చూడండి. వారు మరిగట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున. ఏ మర్యాద? తమ మర్యాద. ఏంటి మర్యాద? కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకుని చుండిరి. ఇది ఎవరి మర్యాద? ఇది ఒక జాతి వారి మర్యాద. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవతలు పూజ చేస్తున్నప్పుడు కత్తులతో కోసుకోవటం, గీసుకోవటం చేసుకుంటారు. అది ఎవరి మర్యాద? వాళ్ళ మత విశ్వాసానికి సంబంధించినటువంటి మర్యాద ఇది. రాజుల 2వ గ్రంథం 17:33 ఈ ప్రకారం వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనములో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. లేరా? వాళ్ళు ఏ జనుల నుంచి వచ్చినా ఆ జనుల యొక్క మర్యాద చొప్పున ఇలా పనిచేస్తున్నారంట. ఆదికాండం 29:26 అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. అంటే వివాహాలు చేసేటప్పుడు పెద్దదానికి ముందు చేయాలి, చిన్నదానికి తర్వాత చేయాలి. అది వాళ్ళ మర్యాద. మనకు కూడా అదేనేమో, మనకు దగ్గరగా ఉన్నట్టుంది ఇది. చిన్నదానికి చేయకూడదు, పెద్దదానికి కాకుండా. అంటే పెద్దదానికి అవ్వకపోతే చిన్నదానికి చేసేస్తే పెద్దదానికి ఏదో లోపం ఉండదు అనుకుంటారు. మా దేశ మర్యాద కాదు అది అంటున్నాడు. వివాహాలు చేసేటప్పుడు వాళ్ళకి మర్యాదలు ఉన్నాయి, వాళ్ళ విశ్వాసానికి సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళకి మర్యాదలు ఉన్నాయి, వారు రాజులు పెట్టుకుంటున్నప్పుడు, పరిపాలనలు పెట్టుకుంటున్నప్పుడు, నియమించుకుంటున్నప్పుడు వాళ్ళకి మర్యాదలు ఉన్నాయి కదా. అంటే లోకంలో మనం బ్రతుకుతున్నాం, సామాజికంగా ఎవరి మర్యాదలు వాళ్ళకు ఉంటాయి. క్రైస్తవులుగా మరి మనకే మర్యాద? వాళ్ళ మర్యాదను మీరు తీసుకోవద్దు అంటున్నాడు. మనకు అంటే ఒక మర్యాద ఉందిగా, అదే మర్యాద దేవుని మర్యాద. ఇంకొక మాట చూడండి, న్యాయాధిపతులు 14:10 అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను, అచ్చటి పెండ్లి కుమారులు ఇట్లు చేయుట, ఆ పెండ్లి కుమారులకు అలా చేయటం మర్యాద అంట. ఈ మధ్యలో చేస్తున్నారు కదండి వెనకాల, ఏంటయ్యి అట్టాకులు అట్టాకులు. మన వాళ్ళు బాగా ప్యాషన్ అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఏంటది? హల్దీ అంట. ఒకరిని చూసి ఒకరు వాళ్ళు చేయరు కాబట్టి మనం ఎందుకు చేయకూడదు? ఒక స్పెషల్ ఉండాలి. ఇవన్నీ పట్టుకొచ్చి ఎందులో పెట్టేస్తున్నారు? క్రైస్తవులు పెట్టేస్తున్నారు. లోక మర్యాదను మిమ్మల్ని అనుసరించాలి. ఎవరైనా అనుసరిస్తే
చేస్తే ఇలా చేయాలనుకోవాలి మిమ్మల్ని చూసి. మీరు వాళ్ళని చూసి మీరు మోటివేట్ అయిపోతున్నారు కదా. పంచులు నెట్టంట బిందులెట్టి పోతున్నారు. ఎవరు చెప్పారు ఏంటో తెలియదు. క్రైస్తవులు ఎక్కడొచ్చినాయి తెలియదు. ఎంత పద్ధతిగా ఎంత మర్యాదగా జరగాల కార్యక్రమాలు అవి. ఇలాగా అంటే లోకం మనం చూసినప్పుడు, సమాజంలో మనం చూసినప్పుడు ఎవరి మర్యాదలు వాళ్ళకు ఉన్నాయి. క్రైస్తవులకి దేవుడు మనకి ఇచ్చిన నియమం ఏంటి? లోక మర్యాదను అనుసరింపగా. వాళ్ళు అనుసరించవద్దు మీరు, నేను చెప్తున్నాను అంతే. మరి వాళ్ళని ఎలా కాపాడుకుంటాం ప్రభువా అన్నావు అనుకో, మరి నువ్వు ఉద్ధరించి పరిపోయి ఆయన పక్క తప్పుకొని నువ్వు ఉద్ధరించు లోకాన్ని. ఆయన తెలీదా? ఆయన చిన్న సంటి పిల్లడా ఏంటి? మహాజ్ఞాన, అనంత జ్ఞాన, భవిష్యత్తు జ్ఞాన ఎందుకు చెప్పాడైనా? వీళ్ళు నిన్న కాకమండి వచ్చేసి పెద్ద పెద్ద ఫిలాసఫీలు మాట్లాడేస్తారు స్టేజ్ల మీద కూర్చొని. దేవుడు చెప్పింది చేయాలి అంతే. నువ్వు ఎంత గొప్ప బాధకుడివైనా దేవుడు చెప్పాడు అంతే. మరి అలా ఎలా రక్షించుకుంటావు? ఎలా రక్షించుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన రూట్ అయినా ఎత్తాడు. మనం ఈ లోకం నుండి సంపూర్ణంగా మనం వేరు చేయబడితేనే కానీ మనం నిజమైనటువంటి క్రైస్తవులు కాదు. కాబట్టి ఈ విషయంలో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన మధ్య మనం వ్యాపారాలు చేసేటప్పుడు, మనం ఉద్యోగాలు చేసే చోట, చేతి పనులు చేసుకునే చోట, నివాసం ఉండే చోట మనం ఎప్పుడు కూడా అవిశ్వాసాలు ఎదుర్కొంటూనే ఉంటాం. కాబట్టి వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి చూద్దాం. లోక మర్యాదను అనుసరించేంత అన్నాడు కదా. మరి ఇప్పుడు వాళ్ళ మర్యాదకి సంబంధించి వాళ్ళు ఏవి చేస్తుంటారు కదా, మరి అక్కడికి వెళ్ళొద్దా? పక్క వాళ్ళు ఎవరు పిలిచారండి, వాళ్ళ పాపత ఏదో జరుగుతుంది, వెళ్ళొద్దా? ఏం చేయాలి ఇప్పుడు? వీటిని ఈ విషయాలు ఎలా మనం డీల్ చేయాలి? బైబిల్ చెప్పింది, వీటికి చెప్పిందండి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే పాయింట్ వైజ్గా రాసుకోండి. మళ్ళీ ఒకటేంటంటే, వారిని కలిసినప్పుడల్లా మర్యాదగా, దయతో, స్నేహపూర్వకంగా పలకరించడం మన విధి. వారిని కలిసినప్పుడల్లా మనం ఏం చేయాలి? మర్యాదగా, దయతో, స్నేహపూర్వకంగా మాట్లాడాలండి. ముఖం చిట్లించుకుని, ముఖం రాల్చుకుని మాట్లాడకూడదే. తర్వాత పరిచయం అనేటువంటి విషయం రెండు రకాలుగా ఉంటుంది. ఈ లోకంలో పరిచయం అనేటువంటి విషయం రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఏంటో రాసుకోండి. పరిచయస్తులుగా ఉండటం ఒక రకం. ఏమండి? పరిచయస్తులుగా ఉండటం ఒక రకం. ఎలా అది? ఫ్రెండ్స్ కాదు, పరిచయం అంటే ఫ్రెండ్ కాదమ్మా. ఇప్పుడు ఉదాహరణకి వెళ్తున్నాం, ఈ రోడ్డు అంటే వెళ్తున్నాం. ఈ రోడ్లో ఎదర పెద్ద ఆయన తెలుసా మీకు? తెలుసా? ఎక్కడ తగిలారండి ఆయన ఎవరు తెలుసా అని ఎవరు అడిగారు? మీకు తెలుసా? చూస్తున్నారు గారు, ప్రతి వారం చూస్తున్నారు, ప్రార్థనకు వచ్చినప్పుడు చూస్తున్నారు. పరిచయం ఉంది కానీ మాట్లాడలేదు ఎప్పుడూను. ముఖ పరిచయం ఉంది, మాట పరిచయం ఉంది అని చెప్పుకుంటాం. పరిచయంలో ఇది ఒక రకం. ఏది నేను ఇప్పుడు చూస్తుంటానండి, మాట్లాడుతుంటాను. ఆయన నా చేత డిష్ చేయించుకున్నారండి, లేకపోతే నా చేత పని చేయించుకున్నారండి. వాళ్ళు మన షాప్ దగ్గరికి వచ్చారండి, మనకి మాట్లాడతారండి. ఫ్రీగా ఎప్పుడు వచ్చినా మన షాప్కి వస్తారండి. అందు గురించి మాట్లాడినప్పుడు పలకరిస్తుంటానండి. ఎలా ఉన్నారు సార్, ఏంటంటే ఏం మాట్లాడుకుంటాం. ఇది ఒక రకమైనటువంటి పరిచయం, మొదటి రకం పరిచయం. రెండో రకం పరిచయం ఏంటంటే వారితో భుజాలు రాసుకుని తిరగటం. రెండో రకం పరిచయం ఏంటి? వారితో భుజాలు రాసుకుని తిరగటం అంటే ఏంటి? నిష్కారణంగా వారిలో చేరిపోవటం. నిష్కారణంగా వారిలో చేరిపోవటం అంటే వారి దరికిపోవటం. నిష్కారణంగా వారిలో చేరిపోవటం, వారి దరికి పోవటం, వారితో సన్నిహితంగా మెలగటం. ఇది మన ఆత్మీయ ప్రమాదం. పరిచయం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదనుకోండి మొత్తం రాజుగా పూసి తిరిగితే ఏమవుతుంది? అండిపోద్దా? నాకపోతే బలమా పక్కన ఎక్కువ ఉంటుంది. తర్వాత గమనించాల్సిన మరొక విషయం, ఒక విషయాన్ని గమనించాలండి. ఏంటి తెలుసు అది? ఒకటి లోకంలో వారిని కోల్పోవట, ఒకటైతే ఆత్మ గాయం చేసుకోవటం మరొకటి. అర్థమవుతుందా? ఒకటేంటి? లోకంలో ఉన్నవారిని కోల్పోవటం, రెండు మన ఆత్మకి గాయం చేసుకోవటం. ఈ రెండు వేరువేరుగా చూడాలి. ఈ రెండు ఎలా చూడాలి? వేరువేరుగా చూడాలి. అంటే ఎలా గాయం చేసుకుంటామంటే ఏంటి? లోకల్ వారిని కోల్పోకూడదనే ఉద్దేశంతో వారిని సంతోషపెట్టడానికి, వారిని రక్షించాలనే ఒక తపనతోటి
వారి మార్గాల్లోకి నువ్వు వెళ్ళిపోయి వారితో నడవటం, వారిని రక్షించుకోవాలన్న భ్రమతోటి, వారిని రక్షణలోకి నడిపించాలన్న ఆలోచనతోటి వారు చేసే పనుల్లో మనం చేతులు పెట్టడం బాగానే ఉంది. వారిని రక్షించుకోవాలనే క్రమంలో నువ్వేమైపోతున్నావు? నీ ఆత్మకు గాయమైపోతుంది, నీ ఆత్మ దేవునికి దూరం అయిపోతుంది. అది గమనించలేదు నువ్వు. నీకేం కావాలని కోరుకుంటున్నావు? ఆ వ్యక్తి కావాలనే ఆ విజ్ఞతలో నువ్వు వెళ్తున్నా బాగానే ఉంది, కానీ గాయం ఎవరికి తగులుతుంది? మన ఆత్మకు తగులుతుంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత ఉదాహరణకి దీనికి సంబంధించి చాలామంది ఈ మధ్య ప్రసంగాలు ఏంటి? అన్యుల పలహారాలు విగ్రహాలకు అర్పించినవి తినొచ్చా? వీటి విషయం మీద కదా పెద్ద డిబేట్ నడుతుంది క్రైస్తవ సంఘాల్లో, పెద్ద డిబేట్ నడుతుంది. వీళ్ళు గమనించాల్సిన విషయం నేను ఒకటే చెప్తాను. అన్యులను రక్షించుకునే క్రమంలో మన ఆత్మలు గాయపరుచుకునే కార్యక్రమాలు చేయకూడదు. నిన్న రీల్స్ వస్తుంది, ఆల్రెడీ పాస్టమ్ గారు అది చూసిందంట, పాపం చూడండి అంది. సరిగ్గా నా దాంట్లో రీల్ వచ్చింది. రీల్ చూసేటప్పటికి ఒక వ్యక్తి కెమెరా తీస్తున్నాడు, విజయవాడలో ఏదో పరిసరాలు కెమెరా తీస్తున్నాడు. అతను కాలు జరిగేలా పడిపోయేవాడికి ఇంకొక అతను వచ్చి గబుక్కుని పట్టుకున్నాడు. పట్టుకున్నోడు వెళ్ళిపోయాడు, కొట్టుకుపోయాడు. వీడు బాగా అటు ఇటు మొత్తం పైకి ఎక్కేసాడు. ఎవరు ప్రాణం కోల్పోయారు? మరి అతని కుటుంబం ఏమైంది? ఇప్పుడు ఇబ్బందులు అవుతుంది కదా. ఇది శారీరకంగా ఆలోచిస్తే. ఆత్మీయంగా మళ్ళీ వేరే కోణంలోకి వెళ్ళకండి. చచ్చిపోయినా పరలోకంలో ఉంటాడో ఇలాంటి లాజికల్ వద్దు. నేను ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోవడం కోసం శరీర సంబంధమైన ఒక ఉదాహరణ చెప్పాను. అతనికి న్యాయం చేయాలని వెళ్ళి నువ్వేమయ్యావు? అన్యాయం అయిపోయి నువ్వు చనిపోయావు. అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే వారిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగమన్నాడు కదండి, అలా పెట్టి తినేయాలి. ఇదేనా అగ్నిలో నుంచి లాగటం అంటేనే? అండ్ కొన్ని విషయాలు చూద్దాం. ఉదాహరణకి పెట్టుకోండి, లోక మర్యాదను అనుసరించొద్దు అని అంటే వాళ్ళు రక్షించుకునే క్రమంలో నీకు చెందిన వాటిని, లేకపోతే నీ నాగరికతకి సంబంధించి ఆచారాల పరమైనటువంటి విషయాల్లోనికి నువ్వు చేతులు పెట్టొద్దని చెప్పాడు కదా, దానికి రాసుకోండి. అన్యుల పలహారం విగ్రహాలకు అర్పించినవి, వీటి విషయమే మనం ఎలా ఉండాలి. కొన్ని పాయింట్లు ఉంటాయి, రాసుకోవాలి. అంటే వినండి, మెయిన్ సేమ్ ఇప్పటిలాగే ఈ పద్ధతిని అనుసరిస్తూ ముందుకెళ్దాము. మీరు మాట్లాడుకోవడానికి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకటేంటంటే వినండి, ముందే అన్యజనులను రక్షించుకోవడానికి వారి మత విశ్వాసాలకు సంబంధించిన వాటిని తినటం, వాటిలో పాలు పొందటం అనేవి ఈరోజు చాలామంది చేయకుండా ఎలా రక్షించుకోగలమని అడుగుతున్నారండి. అంటే ఒక అన్యజనుడిని రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలంట? వాళ్ళు పెట్టిన ప్రసాదాలు తినాలంట, వాళ్ళు బలిచ్చినవి మనం తినాలంట. అవి తినకుండా మనం ఎలా రక్షించుకుంటాం అనేటువంటి ఒక బోధని క్రైస్తవ సంఘంలోనికి సాతాను ప్రవేశపెట్టి సంఘాన్ని గలిబిలి చేస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు సంఘాలకు వచ్చి కొనసాగుతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అనుమానం ఏంటంటే వాళ్ళు ఏ జాస్తలో ఉంటున్నారంటే సంఘంలో కూర్చుని వాక్యం వింటలేదు. ఇంకా వాళ్ళు ఒకవేళ ఏదైనా ఫోన్ చేసి మాట్లాడాలనుకోండి, విగ్రహాలు కనిపించి తినొచ్చా లేదా, ఇదే పాయింట్. ఇంకా డిబేట్లు, చర్చలు, ఇంకేమి లేదు. ఇక వాళ్ళ బైబిల్ వేరే ప్రసంగాలు ఏమి లేవు. ఇక ఏ ప్రసంగాలు నడుస్తూ ఉన్నాయి. సాతాను ఎంత గలిబిలి చేస్తున్నాడో చూడాలి. రెండు ఏంటంటే, ఒకవేళ అన్యజనులు రక్షించుకోవాలని అంటే వాళ్ళు ప్రసాదాలు మనం తినాలి, వాళ్ళు అర్పించినవి మనం తినాలి, లేకపోతే అలా రక్షించుకోగలం. ఆ ప్రేమ చూపిస్తేనే కదా వాళ్ళు మన పక్కకు వస్తారు అనుకుందాం పోయిన వాళ్ళు అన్నట్టుగా. మరి దురలవాట్లు ఉన్న వ్యక్తిని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? ఒక హేతువాది దేవుడిని నమ్మడు, దేవుడు లేడు అంటాడు. ఆ వ్యక్తిని నమ్మాలంటే మనం ఏం చేయాలి? నా డౌట్ ఇది. ఇప్పుడు విగ్రహారాధికులను రక్షించుకోవాలంటే మనం అలా పెట్టిన తినాలి. మరి తాగుబోతుని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఆగల దురలవాట్లు మనం చేసుకుని వాటితో పాటు కూర్చుని మార్చుకోవాలా? మరి ఎలా మార్చుకోగలం? మూడోది ఏంటంటే మనం బాప్తిసం ద్వారా సంఘంలోకి ప్రవేశించిన మనకు సువార్త చెప్పిన వారు, నేను అడుగుతున్నాను, ఇప్పుడు వాళ్ళ పలహారాలు తింటేనే కానీ వాళ్ళు ప్రభుని నమ్మరు అని వీళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు కదా. నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు నేను ఎవరిని అలా ఫోర్స్ చేయలే.
మీకు అర్థమైందా? నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు నా పలహారాలు తింటేనే, నేను అర్పించినవి తింటేనే నేను మీ యేసుప్రభుని నమ్ముతానని నేనేం చెప్పలా. నాకు యేసుప్రభు వారి అవసరత నా ఆత్మకి చాలా ఉందని తెలిసింది కాబట్టి నేనేం చేశాను? ప్రభుని ఆశ్రయించాను, ప్రభు సన్నిధికి వచ్చాను, ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను, బాప్తిజం తీసుకున్నాను, కొనసాగుతున్నాను. నేను ఎవరికి అలాంటి కామెంట్ పెట్టలేదే. పోనీ మీరు ఎవరికైనా పెట్టారు? మీరు ప్రభుని నమ్ముకుని బాప్తిజం తీసుకున్నారు కదా. మీరు ఎవరినైనా మా పలహారాలు తింటాను కానీ నేను మీ యేసు ప్రభుని నమ్మనని మీరు చెప్పొచ్చారు ఎవరికైనా? ఈ సిస్టమ్ ఎక్కడైనా ఎవరి జీవితంలోనే జరిగిందా? పోనీ వాళ్ళకి పెట్టిన తినేస్తే వాళ్ళు రక్షించబడిపోతారా? వాళ్ళు పెట్టిన తినేస్తే వెంటనే బాప్తిజం తీసేసుకుంటారా? ఎందుకు ఇలాంటి క్రైస్తవ సంఘాల్లో చొప్పించడం, ఇలాంటి ప్రసంగాలు చేయటమో అర్థం అవట్లా. వాళ్ళ అవసరం ఉందనుకోండి, విగ్రహారాధనకు సంబంధించి తింటేనే నేను ప్రభుని నమ్ముకుంటాను అని అంటే కనుక అతడు మనల్ని పరీక్షించేవాడే ఉన్నాడు. అతడు ఏమాత్రం కూడా ప్రభుని రక్షకుడిగా అంగీకరించినాడు అలా ఎందుకు అడుగుతాడు? ప్రభు గొప్పతనం తెలుసుకున్నవాడు అలా అడగడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం చదువుకున్నా చదువుకోకపోయినా, మనం చదివినా చదువుకోకపోయినా అన్యజనులను రక్షించే ఒక సూత్రం ఉంది. ఏంటో తెలుసా? పౌలు గారు అన్యజనులనే అర్పణ ఎలా ఇచ్చాడో చెప్పాడు. దేవునికి అన్యజనుల్ని పట్టుకుని వాళ్ళని మార్చుకుని వారిని అర్పణగా ఎలా ఇచ్చాడో చెప్పాడు. ఆ అర్పణగా ఇచ్చిన అన్యజనులు అనేటువంటి ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఒక సూత్రం చెప్పాడు ఆయన. రోమాపత్రిక 15 అధ్యాయం, రోమాపత్రిక 15 అధ్యాయము 18 వచనం చూడండి. 18 వచనం, ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములు అందు ఇల్లూరికు ప్రాంతముల వరకు క్రీస్తు స్వార్థను పూర్ణముగా ప్రకటించుచున్నాను. ఏమండి? అన్యజనులు అనే అర్పణ గురించి మాట్లాడాడు చూడండి. 15 వచనం, ఆయనను అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడిని అయితిని. అన్యజనులను అర్పణ ఎలా ఇచ్చాను? నేను వాక్యం చెప్పాను, వాక్యం చెప్పి నేను అక్కడ ఉండిపోలా, క్రియ కూడా చేసి చూపించాను. అన్యజనులు రక్షించుకోవాలనంటే వాళ్ళు పెట్టిన తింటే మారిపోరండి. వాళ్ళు పెట్టిన తింటేనే కానీ మారుతారండి. అబద్ధం అండి అది. వారు పెడితే తినరు. వారు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళు పెడితే మనం తింటే రక్షణ పొందటం కాదు. వారు ఆపదలు ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకో, క్రీస్తు ప్రేమ చూపించు, మారుతారు. అంతేగాని వాళ్ళు పెట్టిన తింటేనే మారుతారని ఆయన సిస్టమ్ ఉందా? ఇలా వీడికి తిండి మీద ఆపచ్చా? నాకు తెలియక అడుగుతున్నాను. తిండి మీద ఆపచ్చి తినేలేని ఆతృత అన్యజనులు ఎలా రక్షించుకున్నాను నేనేం చెప్తున్నాడు పౌలు గారు. నేను అంటున్నాను, అదే అంటున్నాను. చదువు వచ్చినా చదువు రాకపోయినా, బైబిల్ చదవగలిగినా బైబిల్ చదవలేకపోయినా ఒక క్రైస్తవుడు చేయగలిగే పని ఏంటి తెలుసా? ప్రవర్తన అనేది ఒక పెద్ద సువార్త. యేసుక్రీస్తు వారిని బ్రతుకు ద్వారా చూపిస్తే మన బ్రతుకు చూసి మారుతారు వాళ్ళు. మా పలహారాలు తింటలేదు నువ్వు, మీ దగ్గరికి ఏంటి ఎంత మంచివాడైనా అలాగే అంటారా? తప్పు కదండి. ఏంటి సూత్రం ఏంటి? విలియం కేరీ తెలుసు కదా. విలియం కేరీ సత్య సహగమనం విషయంలో మన హిందూ దేశంలో ఎన్ని ప్రజలను ఆటంకపరిచే ఆచారాలను ఎన్నిటిలో ఆయన తెగ నరికేశాడు. ఆయన కేవలం ఆయన ఏం చేశాడనంటే ఆయన ప్రేమనే చూపించాడు వాటిని వ్యతిరేకిస్తూ. స్టువర్ట్, మనకి గుంటూరు దగ్గర స్టువర్ట్పురం దొంగలు తెలుసా మీకు? స్టువర్ట్పురం దొంగలు అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో మన పక్కన గుంటూరు జిల్లాలో స్టువర్ట్ అనే పూర్వం ఒక ఇంగ్లీషుడి పేరు, ఒక క్రైస్తవుడి పేరు ఎలా వచ్చింది ఒక ఊరికి? అక్కడ అందరూ ఒక బందిపోటు దొంగలు, అసలు మామూలు దొంగలు కాదు వాళ్ళు వృత్తే దొంగతాను. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్టువర్ట్ అనే వ్యక్తి తన జీవితాన్ని చూపించి మార్చేశాడంట. వాళ్ళ పలహారాలు తినేసి మార్చలేదు ఆయన. వాళ్ళ పలహారాలు తింటే రాలేదు రక్షణలకి. ఎలా వచ్చింది రక్షణ? తన బ్రతుకుని చూపించాడు. అందుకే అది ఏమైపోయింది? స్వార్థపురం అయిపోయింది. బ్రతికే పెద్ద స్వార్థ అండి. వాళ్ళని వాళ్ళు పెట్టినవి మనం తినాలి అనేటువంటి సిస్టమ్. ఒకవేళ వాళ్ళు పెట్టినవి తింటేనే రక్షణలోకి వస్తారంట అని అనుకుంటే
వాళ్ళు మత సాంద్రస్వాదులు అవుతారు. అలాంటి కమెంట్ పెట్టి వచ్చేవాడు నిలబడ్డు కూడా. క్రీస్తు అంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు కదా. కొరింథీ మొదటి పత్రిక 9:22 చూడండి. పౌలు గారు అన్యజనులు అనే అర్పణ, అన్యజనులు అనే నైవేద్యం దేవునికి ఎలా అర్పించాడో చూద్దాం. 9:22 ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అని అంటున్నాడు. అంతేనా? ఏ విధము చేతనైనను కొందరిని ఏ విధము చేతనైనా అంటే ఏ విధము చేతనైనా అంటే ఎంత కష్టమైనా, లేకపోతే ఏ విధము చేతనైనా అంటే వ్యభిచారులకు వ్యభిచారిగా, తాగుబోతులకు తాగుబోతుగా మార్చుకున్నానని చెప్పాడా? లేకపోతే విగ్రహారాధికులు భోజనాలు తిని విగ్రహారాధికుడిగా మారి వారిని మార్చుకున్నానని చెప్పాడా? ఏ విధము చేతనైనాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి దేవునికి అర్పణ పెట్టేటప్పుడు పౌలు గారు ఇచ్చిన అర్పణ అన్యజనులు అనే అర్పణ, పౌలు అనేటువంటి ఈ దేహం అనేటువంటి ఒక పళ్ళెంలో, పవిత్రమైన పళ్ళెంలో పెట్టించాడు దేవునికి. ఈయన మురికైపోయి ఈయన అక్కడికి వెళ్ళి అన్నింటిలో చేతులు ఎట్టేసి ఈయన అపవిత్రుడైపోయి అన్యజనులను అప్పచెప్పలా దేవునికి. అన్యజనులను తీసుకెళ్ళి దేవుడికి అప్పచెప్పలా. అంటే అర్పణ ఎలా పెడతారు? ఆ ప్లేట్ చుట్టూ మురికి పామేసి నీకు అర్పణ కావాలంతే కదా, ఇది అర్పణ, చుట్టూ మురికి అంటే ఇచ్చేసి ఇదిగో తిను అంటే తీసుకుంటాడు దేవుడు. అర్పణ కంటే పళ్ళెం కూడా శుభ్రంగా ఉండాలి. నేను వాళ్ళతో తినేసి వాళ్ళతో కలిసేసి వాళ్ళన్నీ నేను చేసేసి అన్యజనులను రక్షించుకుంటున్నాం మేము. అన్యజనులను రక్షించడానికే వాళ్ళకి సందాలు ఉండే, అన్యజనులను రక్షించుకోవడానికి ఇంకేం ఇవ్వాలి? వాళ్ళ మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళకి జై కొట్టండి. ఎవరు చెప్పారండి? నియమాలు ఉండవా? క్రైస్తవులు అనే వాళ్ళకి నియమం ఏమి లేదా? ఏ విధము చేతనైనా అంటే నేను పెట్టిన పరిధులు కూడా దాటి దూకే, నేను పెట్టిన హద్దులు కూడా దాటే, నేను ఇచ్చిన స్వేచ్ఛని నీ ఇష్టానుసారంగా వాడేసుకొని దేవుడు ఏం చెప్పలా. ఏ విధము చేతనైనా అంటే అర్థం ఏంటి? ఏ విధము చేతనైనా అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలు దాటని కాదు. ఇక్కడ తిట్టలేదండి, గలతీలను తిట్టలేదైనా. గలతీలు ఏమని చెప్పారు? ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమని కాడి కింద చిక్కుకోవద్దు. 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండండి. స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకి హేతు చేసుకోవాలి. తినేయటానికి, తాగేయటానికి, వాళ్ళని రక్షించుకునే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయన ఏమీ అపవిత్రంగా మార్చబడలేదంట. అంటే ఏమర్థమవుతుంది? పౌలు స్వేచ్ఛ తన ఆత్మకే భంగం కలిగించేలా, తన ఆత్మకే నష్టం కలిగించేంతగా ఆయన ఏమీ ముందుకు దూసుకుపోవాలా. ఇక్కడ సున్నతాచారం చెప్తున్నారు వాళ్ళు. ఆయన అన్నాడు, ఏ సముద్రంలో ఎంత ఉన్నాయి నన్ను బలవంత పెట్టద్దు. సున్నతి ఎవరి ఆచారం? యూదుల ఆచారం. యూదుల్లోంచి వచ్చినటువంటి ఈ పౌలు గారు సున్నతి తీసుకుంటే ఏంటి, సున్నతి తీసుకోపోతే ఏంటని తీసేసుకుని వాళ్ళు రక్షించేసుకోవచ్చు కదా. యూదులకు యూదుల వల్లనే అన్నాడు. యూదులకు యూదుల వల్ల అంటే అర్థం ఏంటి? నేను కూడా మరలా సున్నతి తీసుకుంటాను వాళ్ళు రక్షించుకోవడం కోసం అని కాదు ఇక్కడ. కాబట్టి ఇలాంటి విషయాలు ఏం చేయాలని అంటే సామాజిక జీవితానికి సంబంధించి ఇవన్నీ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. సామాజిక జీవితానికి సంబంధించి ఏమంటే పలహారాలు విగ్రహాలకు పెట్టిన వాటి విషయమే మేము పెట్టినవి మీరు తింటున్నారు, మీరు పెట్టినవి మీరు పెట్టినవి మేము తింటున్నాము, మేము పెట్టినవి మీరు తింటలేదు అంటున్నారు కదా. కరెక్టేనండి అది? ఎవరంటారండి ఆ మాట? ఏమండి ఇప్పుడు ఎదురైన ఉన్నారండి, పెద్ద ఆయన, ఎప్పుడు పూజలో ఉంటాడు ఆయన. ఒక్కనాడు పట్టుకొచ్చి పాస్టర్ గారు తినండి అని పెట్టలేదు ఆయన. కానీ ఇంచుమించు 2 నెలల నుంచి బలవంతం చేస్తున్నాడు. మా అమ్మ ఇంటికి వెళ్దాం రండి అని. సరే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసాడు ఆయన? ఒక మంచి భోజనం రెడీ చేయించి భోజనం పెట్టించాడు ఆయన. ఇంతకే వాళ్ళ అమ్మాలు ఎవరంటే క్రైస్తవులు. వాళ్ళ అమ్మగారు క్రీస్తు ప్రభుని అంగీకరించారు. ఇక్కడ ఎందుకు బలవంతం చేయలేదు ఆయన? ఎందుకు బలవంతం చేయలేదు?
ఎందుకు బలవంతం చేయలేదంటే ఆయనది మంచి మనసు. వాళ్ళ విశ్వాసానికి సంబంధించి వాళ్ళకి నియమాలు ఉంటాయి, మన విశ్వాసానికి సంబంధించి మనకి నియమాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే మన క్రైస్తవులమే ఆయా జాతుల నుంచి లోకపరంగా క్రీస్తుని అంగీకరించుకుని క్రైస్తవులుగా మారాం. ఇప్పుడు నేను బీప్ తినే సహోదరులు ఉంటారు, ప్రార్థనకి పిలిచి అది పెట్టేస్తే తింటాను. నేను తింటానా? తిన్నా కదా. ఎందుకు తిన్నాను? నాకు అది అలవాటు లేదు. అలవాటు లేని పట్టుకొచ్చి నువ్వు తిని అడుగుతున్నావు, నీకు ప్రేమ ఎక్కడుంది? అర్థమవుతుందా? కరెక్ట్ కాదండి ఇది. ఇప్పుడు మన పలహారాలకు ఎందుకు పెట్టాలి? ప్రభు దగ్గర పెట్టిన పలహారాలు ఎందుకు పెట్టాలి? పెట్టకూడదు. ఎందుకు? ఎవరు పెట్టమన్నారు? మీరు పెట్టిన మేము తింటున్నాము, మేము పెట్టిన మీరు తినరా అని మాట ఎందుకు అనిపించుకోవాలి? తప్పు కదా అది. ఎవరు పెట్టమన్నారు? వాళ్ళ విశ్వాసానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ప్రత్యేకమైన వస్త్రధాన్ని ధరిస్తుంటారు వాళ్ళు. మన బకెట్టేద్దాం, వాళ్ళదే చూద్దాం. వాళ్ళ విశ్వాసానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ వేసుకుంటారు. స్వామిమాలని భవానిమాలని వేసుకుంటారు. మేము పెట్టిన మీరు తినరే, మీరు పెట్టిన మేము తింటున్నాం అని అంటున్నాడు కదా అతను. ఇప్పుడు అట్టుకెళ్ళి చికెన్ తినండి అంటే తింటాడా? ఎందుకు తిండు? వాళ్ళకి నియమం అది. వాళ్ళ విశ్వాసానికి సంబంధించి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ఇది తిను అని మన బలవంతం పెడితే మనం మూర్ఖులం అవుతాం. ఎందుకంటే వాళ్ళ మత విశ్వాసానికి సంబంధించి అది వాళ్ళ క్రమం. మరి క్రైస్తవులు కూడా అలాంటి క్రమం అన్నది ఒకటి ఉంటుంది కదా. విగ్రహాలకు పెట్టిన తినొద్దు అన్నాడు. నువ్వు తినమని తింటేనే నేను రక్షణ పొందుతా, తింటేనే ప్రభువుని నమ్ముతాను, మీరు తినరు అని అలాంటి లాజిక్లు వాడచ్చా? అసలు అది ప్రేమ అంటారా? వాళ్ళ దగ్గరైనా మన దగ్గరైనా. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ మతానికి సంబంధించినటువంటి సాందర్శాన్ని చూపిస్తారు తప్ప ప్రేమ కాదు, క్రైస్తవులైనా హైందవ సోదరులైనా. కాబట్టి ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళని మనం తప్పుపడుతున్న విషయంలో. ఇప్పుడు ఉదాహరణకి మా తోడలుడే ఉన్నాడు. మా పాప మెచ్యూర్ ఫంక్షన్కి భోజనాలకు పిలిచాం. భోజనాలు పిలిస్తే అమ్మోళ్ళు నుంచుంటున్నాడు. ఆయన నుంచుంటుంటే ఏంటి అని అడిగితే చెప్పట్లేదు. నేను ఆఖరికి నేనే వెళ్ళి 2-3 సార్లు అడిగాను, తింటున్నానండి అంటున్నాడు. నాకు తెలియదు కదా విషయం. అయిపోయింది, తీరా అయిపోయేవాడికి తినలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటనంటే ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడంటే ఇక్కడ. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాన్ వెజ్ తినరంట వాళ్ళు. ఇల్లు కట్టుకున్నంతకాలం నాన్ వెజ్ తిన్నానని చెప్పి ఆయన ఏదో ఆయన విశ్వాసానికి సంబంధించి అది నాతో చెప్తే నేను దాన్ని ఆ ఊసి అడగనగా. నేను ఎందుకు అడుగుతాను అంటే ఆయన కాదు. నేను మరి ఇప్పుడు నేను ఎట్టింది ఎందుకు తినలేదని నేను బలవంతం చేస్తే, మీ దగ్గర ప్రేమ లేదని నేను ఏలెత్తి చూపిస్తే అది నా తప్పు అవుతుంది. అలాగే నా ప్రభు నాకు నేర్పింది ఏంటంటే ఈ విషయంలో కొద్దిగా ఇలా ఉండవయా అని చెప్పాడు. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నువ్వు తినరు మీరు అని అన్నారంటే మీ దగ్గర ప్రేమ ఏది? అదనమాట. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈ లోకంలో బ్రతకటం విషయంలో మీరు అవసరమైతే వాళ్ళ అప్పుల్లో ఉంటే సహాయం చేయండి తప్ప, ఏదైనా త్యాగపూరితమైనటువంటి కార్యక్రమం చేయండి తప్ప, వాళ్ళ పెట్టిని తిని వాళ్ళు అర్పించిని వాళ్ళ పలహారాలు తిని రక్షించుకోవాలనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది చూసారా, అది పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధమైంది. ఇది కేవలం సాతాను సంఘాలను గలిబిలి చేయడానికి చేసేటువంటి కార్యక్రమమే. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. కాబట్టి ఏం చేయాలి? వారి విశ్వాసాలను మనం గౌరవించాలి. అలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళకి పెట్టకూడదు, బలవంత పెట్టకూడదు. అలాగే వాళ్ళు మనల్ని కూడా బలవంత పెట్టకూడదు. ఈ లెవెల్లో వెళ్ళిపోవాలి. అందరూ సహనంతో వెళ్ళిపోవాలి, ప్రేమ ఆప్యాయతలతో వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయంలో కొద్ది జాగ్రత్త వహించాల్సిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. మనం లోక మర్యాదని అనుసరించకూడదు. ఏ విధం చేతనైనాను కొందరు నేను రక్షించుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్నారు. నిజంగా పౌలు గారు ఎక్కడైనా తిన్నానని చెప్పాడా? మానేసానని చెప్పాడా? మానేసానని చెప్పాడు తప్ప తిన్నానని ఎక్కడా చెప్పలేదు. నేను ఇంకా లోనికి వెళ్ళలేదు. ఏది విగ్రహార్పితముల విషయమే దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన నియమం కొత్త నిబంధనలో నుంచి నేను చెప్పలేదు. దేవుని చిత్తమైతే మరొక వారానికి మనం ఈ క్లాస్ నేర్చుకుందాం. అర్థమైంది? ఇక్కడి వరకు మనం ఒక విషయమే చూసినట్టున్నాం. పరస్పర విధేయత సామాజిక జీవితానికి సంబంధించినటువంటి సామెతలో తీసాం. అయితే సంఘము లోకం అన్న దాంట్లో 2 పాయింట్ల సంబంధ బాంధవ్య విషయంలో ఎలా ఉండాలి? లోక మర్యాదను అనుసరించకూడదు.
లోక మర్యాద అంటే ఏంటి చూసాము. తర్వాత అంజుల పలహార విషయంలో, విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో ఎలా ఉండాలి అనేది కూడా మనం ఆలోచన చేసాం. కాబట్టి ఈ దృష్టిని పెట్టండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వారిని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన, ఇలాంటి కార్యక్రమాలు మనమేమీ చేయకూడదు. దేవుడికి తెలియదా విగ్రహారాధనకు దూరంగా పాడిపోయి నేను ఎందుకంటాడైనా అని తెలియదా? మీరు అలా పారిపోతే ఎవరు రక్షించుకుంటారా అని చెప్తాడుగా. రక్షించుకునే విధానం చెప్పాడు. నీ ప్రవర్తన ఒక స్వార్థగా ఉండాలి, వారికి రక్షణ ఇప్పించాలి, ప్రభువులోకి నడిపించాలి. అదే ఆయన సంకల్పం. అంతేనా? ఇంకోటి ఏమన్నా ఉంది రూట్ ఏమన్నా? ఇప్పుడు ఈ వ్యక్తి అందులోకి వెళ్ళి ఆ మురికంటించుకుని లాక్కి రావాలనే, అగ్నిలో నుండి లాగినట్టు లాగాలంటే అర్థం ఏంటి? ఒక మాట అడుగుతున్నాను. అగ్నిలో నుండి లాగినట్టు లాగండి అన్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. ఈ మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. యోధా పత్రిక 22:23 సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఏమండి ఒక మాట, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని ఎందుకన్నాడు చెప్పండి యోధా? అగ్నిలో నుండి లాగినట్టు ఏంటంటే అర్థం అంటే ఒక మాట, అక్కడ మనోజ్ని అమర్చమన్నాను, వాడేదో ప్లగ్ అమర్చమన్నాను. మనోజ్ తోటి ముందు మాట చెప్పాను, మొత్తం అన్నీ టేపులు వేయలేదు, మొత్తం అన్నీ కటింగ్ అయిపోయి ఉన్నాయి, పుల్లుగా వెళ్తుంది వేగంగా కరెంటు. నేనేం చెప్పాలి ఇప్పుడు? ఆ కరెంటు వైర్లండి కట్ అయిపోయినాయి, ఆ కరెంటు వైర్లండి కట్ అయిపోయినాయి కదా, ఆ కట్ అయిపోయిన వైర్ల మధ్య నుంచి నువ్వు ఆ మైక్ జాగ్రత్తగా తీయ అంటే అర్థం ఏంటి? తగిలితే ఏమవుద్ది అంటే దాన్ని మనం అంటే ఏ రకంగా చెప్తున్నాడు? అగ్నిలో నుండి అంటే నువ్వు కాలకుండా వాడిని లాగాలి. నా మాట కదా అది, కింద చెప్పాడు, కింద వచనంలో చెప్పాడు మాట. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అసహించుకుంటున్నా దాన్ని కూడా మనం కూడా కలిపి చేసుకుంటూ, అది అగ్నిలో నుండి లాగటం అంటే నువ్వు కూడా కాలిపోకూడదు అందులో పడి. ఆ వ్యక్తి అగ్నిలో ఉన్నట్టు, అగ్నిలో ఉన్న ఒక వస్తువుని నీ చేతికి కాలకుండా నువ్వు లాగటానికి ఎలా ప్రయత్నం చేస్తావో, అది నీకు అంటుకోకుండా నువ్వు ఎలా కాపాడుకుంటావో, తీస్తావో బయటికి దాన్ని, అలా తీయని. నువ్వు కూడా కాలుతున్నావు అంటే ఏంటి అర్థం? నీకు అంటుకుపోతుందని. నువ్వు ఆయన లాగుతావు ఎలా ఉండవు, నువ్వు కాలిపోతావని కదండి. ఈ లోకం ఒక అగ్నిగుండం లాంటిది, చాలా జాగ్రత్తగా వారిని కాపాడుకోవాలి, అపవిత్రమైన వారి అపవిత్ర ప్రవర్తనకు నొచ్చుకోకుండా. కాబట్టి మనం వేరే వేరే రూట్లు వేసేసుకుని నేను ఈ రూట్లోనే అతను కాపాడుతానంటే నువ్వు దేవుని నియమాన్ని అతిక్రమించినోడు అవుతావు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక జీవితానికి సంబంధించినటువంటి ఈ సామెతల్లో సంఘము, లోకము ఎలా నడవాలో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ మాటలు ఆలోచించండి. దేవుని చిత్తమైతే మిగతా సంగతిలో వచ్చే వారం ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకున్నాను.